నమస్తే వ్యూవర్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అక్షయ్. ఈ వీడియోలో మనం ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మెథడ్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఓకే. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అనేది ఏంటి? వాట్ ఈస్ ద టెక్నిక్? ఈ టెక్నిక్ ఎలా యూజ్ చేస్తాం? ఎందుకు యూజ్ చేస్తాం? ఎలా యూజ్ చేస్తాం? అన్నదైతే ఈ వీడియోలో అయితే మనం డీటెయిల్‌గా నేర్చుకోబోతున్నాం. ఓకే. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఈస్ ఎ టెక్నిక్ యూజ్డ్ టు ఇంటిగ్రేట్ ద ప్రోడక్ట్ ఆఫ్ 2 ఫంక్షన్స్. ఏదైనా మీకు 2 ఫంక్షన్స్ ప్రోడక్ట్‌లో ఉన్నప్పుడు ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ టెక్నిక్ అయితే మీరు అప్లై చేయాల్సుంటుంది. ఓకే. దీనికి మేజర్‌గా ఒక ఇంపార్టెంట్ ఫార్ములా మనకి ఇంటిగ్రేషన్ యూ డీవీ ఈజ్ ఈక్వల్ టు యూవీ మైనస్ ఇంటిగ్రేషన్ వి డీవీ. ఓకే. ఈ ఫార్ములా అయితే మనం వాడతాం. ఓకే. ఇక్కడ యూ అనేది ఏంటంటే ఫంక్షన్ చూజన్ టు డిఫరెన్షియేట్. ఫంక్షన్ చూజన్ టు డిఫరెన్షియేట్ అది మనకి యూ అయితుంది. డీవీ అనేది ఏంటంటే రిమైనింగ్ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం డీవీగా చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. వి అనేది అంటే ఇంటిగ్రేషన్ డీవీ చేస్తే మనకి వి అనేది వస్తుంది ఇక్కడ. ఓకే. ఇక్కడ యూ అనేది మనం అకార్డింగ్ టు ద ఫాలోయింగ్ ప్రియారిటీ. ఈ ప్రియారిటీ ప్రకారంగా మనం యూ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. హైలైట్ రూల్. ఓకే. హైలైట్ రూల్. ఇక్కడ ఐ అనేది ఏంటి అంటే ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ. ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ అంటే ఏంటి? సైన్ ఇన్వర్స్ ఎక్స్ అయ్యుండొచ్చు, టాన్ ఇన్వర్స్ ఎక్స్. ఓకే. వీటిని మనం ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ అంటాం. ఓకే. లాగరిథమిక్. నెక్స్ట్ వచ్చి లాగరిథమిక్. లాగరిథమిక్ ఏంటి? ఎల్ఎన్ ఎక్స్ అయ్యుండొచ్చు, లాగ్ ఎక్స్ అయ్యుండొచ్చు. ఓకే. ఇవి మనకి లాగరిథమిక్. నెక్స్ట్ ఆల్జీబ్రిక్. ఆల్జీబ్రిక్ ఏమైతుంది? ఎక్స్, ఎక్స్ స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ అయ్యుండొచ్చు. ఓకే. మనకి 1 ఉన్న 1 కెన్ బి రిటెన్ యాస్ ఎక్స్ పవర్ ఆఫ్ 0 కాబట్టి 1 ఆల్సో ట్రీటెడ్ యాస్ ఆల్జీబ్రిక్. ఆల్జీబ్రిక్ లాగా మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. అండ్ టీ. టీ అంటే రిప్రజెంట్ దట్ ట్రిగ్నామెట్రీ. టీ అనేది ట్రిగ్నామెట్రీ రిప్రజెంట్ చేస్తుంది. ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్ అంటే సైన్ ఎక్స్, కాస్ ఎక్స్, టాన్ ఎక్స్ ఇవి మనకి ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్. ఫైనల్‌గా ఈ. ఈ అనేది ఏంటి? ఎక్స్‌పోనెన్షియల్ ఫంక్షన్స్. ఎక్స్‌పోనెన్షియల్ ఫంక్షన్స్ ఏంటి? ఈ పవర్ ఆఫ్ ఎక్స్, ఓకే. ఏ పవర్ ఆఫ్ ఎక్స్, 2 పవర్ ఆఫ్ ఎక్స్ ఇవి మనకి ఎక్స్‌పోనెన్షియల్ ఫంక్షన్స్‌లా మనం ట్రీట్ చేస్తాం. ఇక్కడ కొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయి. మనం ఎలా అప్లై చేయాలి? ఈ హైలైట్ రూల్ అంటే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్‌కి స్టెప్స్ చూడండి. ఫస్ట్ స్టెప్ చూస్ యూ యూజింగ్ హైలైట్ రూల్. హైలైట్ రూల్ ప్రకారంగా మీరు యూ అనేది చూస్ చేసుకోండి. తర్వాత సెకండ్ స్టెప్ రిమైనింగ్ పార్ట్ అనేది డీవీగా మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. థర్డ్ పార్ట్ వచ్చి మీరు యూని డిఫరెన్షియేట్ చేస్తే మీకు డియూ అనేది వస్తుంది. తర్వాత ఫోర్త్ వచ్చి డీవీని మీరు ఇంటిగ్రేట్ చేస్తే మీకు డీవీ అనేది వి అనేది వస్తుంది. తర్వాత అప్లై ద ఫార్ములా. ఫార్ములా అనేది అప్లై చేయండి. తర్వాత సింప్లిఫై ద ఇంటిగ్రల్. ఇంటిగ్రల్ అనేది సింప్లిఫై చేయండి. ఓకే. రిపీట్ ద ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఇఫ్ నెసెసరీ. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మనకేమైనా నెసెసరీ ఉంటే మళ్ళీ ఆ ప్రాసెస్ అని మళ్ళీ రిపీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఇదైతే స్టెప్స్ ఆర్ వర్కింగ్ రూల్ టు ఫైండ్ ది క్వెషన్స్ రిలేటెడ్ టు ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్ అయితే మనం డిస్కస్ చేద్దాం. 5 ఇంపార్టెంట్ క్వెషన్స్ ఇవి. ఓకే. ఫస్ట్ క్వెషన్ ఇంటిగ్రేషన్ ఎక్స్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అయితే ఉంది. I is equal to integration x e power of x dx. ఓకే. అకార్డింగ్ టు హైలైట్ రూల్ ప్రకారంగా మీరు యూ అనేది చూస్ చేసుకోవాలి. ఎక్స్ ఉంది, ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఉంది. 2 ఫంక్షన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఆల్జిబ్రిక్, ఎక్స్‌పోనెన్షియల్. ఫస్ట్ ఆల్జిబ్రిక్ వస్తుంది కాబట్టి యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ తీసుకోవాలి. ఓకే. రిమైనింగ్ ఫంక్షన్ అనేది మీరు డీవీగా చూస్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ స్టెప్ యూని డిఫరెన్షియేట్ చేస్తే వి గెట్ డీఎక్స్. ఓకే. డీవీని ఇంటిగ్రేట్ చేయండి. డీవీని ఇంటిగ్రేట్ చేస్తే వి వస్తుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఏంటి? ఈ పవర్ ఆఫ్ ఎక్స్. ఓకే. తర్వాత ఫార్ములా ఇంటిగ్రేషన్ యూ డీవీ ఈజ్ ఈక్వల్ టు యూవీ మైనస్ ఇంటిగ్రేషన్ వి ఇంటూ డియూ. ఓకే. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా అప్లై చేస్తే ఐ ఈజ్ ఈక్వల్ టు యూవీ అంటే ఎక్స్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ వి అనేది ఈ పవర్ ఆఫ్ ఎక్స్, డియూ అనేది డిఎక్స్. ఓకే. ఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఏంటి? ఈ పవర్ ఆఫ్ ఎక్స్. ఓకే. ప్లస్ సి తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకి రిక్వైర్డ్ ఆన్సర్ అవుతుంది.
ఈ క్వెషన్‌కి. ఓకే. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఎలా అప్లై చేయాలో మీకు అర్థమైందనుకుంటున్నా. నెక్స్ట్ సిమిలర్‌లీ నెక్స్ట్ సెకండ్ క్వెషన్ చూస్తే I ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ లాగ్ ఎక్స్ డీఎక్స్ ఉంది. ఓకే. అకార్డింగ్ టు ఐలైట్ రూల్ లాగ్ అనేది ఫస్ట్ వస్తుంది కాబట్టి మీరు లాగ్ ఎక్స్ అనేది యూగా ట్రీట్ చేయాలి. ఇక్కడ ఏమి లేకపోయినా 1 ఉంటది. ఓకే. 1 అనేది ఆల్జిబ్రిక్‌గా ట్రీట్ చేస్తాం కాబట్టి ఈ లాగ్ ఎక్స్ అనేది ఫస్ట్ వస్తుంది. ఓకే. లాగ్ ఎక్స్ అనేది ఫస్ట్ వస్తుంది. అందువల్ల యూ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్. ఓకే. లాగరిథమిక్ ఫస్ట్ వస్తుంది కాబట్టి యూ అనేది మీరు లాగ్ ఎక్స్‌ని తీసుకోవాలి. తర్వాత రిమైనింగ్ ఏదైతే ఉందో దాన్ని డీవీగా ట్రీట్ చేయండి. ఓకే. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే డు ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ డిఫరెన్షియేషన్ 1/x తర్వాత డీఎక్స్ అని రాసుకోవాలి. తర్వాత డీవీ ఇంటిగ్రేషన్ వి, డీఎక్స్ ఇంటిగ్రేషన్ ఎక్స్ అయితుంది. ఓకే. తర్వాత ఫార్ములా అప్లై చేస్తే యూ డీవీ ఈజ్ ఈక్వల్ టు యూవీ మైనస్ ఇంటిగ్రేషన్ వి డియు. ఈ ఫార్ములా అప్లై చేస్తే ఐ ఈజ్ ఈక్వల్ టు యూ ఇంటూ వి అంటే ఎక్స్ లాగ్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ వి అనేది ఎక్స్, డియు అనేది 1/x డిఎక్స్. ఎక్స్ ఎక్స్ క్యాన్సల్ అయిపోతుంది. ఓకే. వి గెట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ లాగ్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ డిఎక్స్. ఐ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ లాగ్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్ ఏమైతుంది ఎక్స్ అవుతుంది ప్లస్ కాన్స్టెంట్ సి. ఓకే. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ సొల్యూషన్. అయితే అవుతుంది. ఓకే. ఇదైతే మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అయితే చూడండి. ఓకే. మీరు థర్డ్ క్వశ్చన్ అయితే చూస్తే ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఎక్స్ సైన్ ఎక్స్ డిఎక్స్. ఓకే. అకార్డింగ్ టు ఐలెట్ రూల్ లాగరిథం ఇక్కడ ఉంది. ఓకే. నెక్స్ట్ ట్రిగ్నామెట్రీ వస్తుంది కాబట్టి ఫస్ట్ యూ అనేది వి చూస్ అనే ఇది ఎక్స్. ఎక్స్‌ని మీరు యూగా ట్రీట్ చేయాలి. తర్వాత రిమైనింగ్ టర్మ్ డీవీ అవుతుంది. సైన్ ఎక్స్ డిఎక్స్. ఓకే. యూ అనేది ఇంటిగ్రేషన్ చేస్తే డియూ ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్. డిఫరెన్షియేషన్ చేస్తే డియూ ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్. దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే డివి ఇంటిగ్రేషన్ వి సైన్ ఎక్స్ ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ ఎక్స్ అవుతుంది. ఓకే. తర్వాత ఫార్ములా అప్లై చేయండి. యూ డివి ఈజ్ ఈక్వల్ టు యూవి మైనస్ ఇంటిగ్రేషన్ వి ఇంటూ డియు. ఈ ఫార్ములా అప్లై చేస్తే ఐ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ వి అనేది ఏంటి మైనస్ ఆఫ్ కాస్ ఎక్స్ డియు అనేది డిఎక్స్. ఓకే. ఐ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ కాస్ ఎక్స్ మైనస్ మైనస్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ ఏమవుతుంది సైన్ ఎక్స్. ఓకే. ప్లస్ కాన్స్టెంట్ సి. ఇది మనకి రిక్వైర్డ్ సొల్యూషన్ అయితే అవుతుంది. ఓకే. ఇదైతే మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ అయితే చూస్తే ఐ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ కాస్ ఎక్స్ డిఎక్స్. ఓకే. అకార్డింగ్ టు ఐలైట్ రూల్ ప్రకారంగా మీరు చూస్తే ఫస్ట్ ట్రిగ్నామెట్రీ వస్తుంది. తర్వాత ఎక్స్పోనెన్షియల్ వస్తుంది. అకార్డింగ్ టు ఐలైట్ రూల్ ట్రిగ్నామెట్రీ ఫస్ట్ వస్తుంది కాబట్టి యూ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ అవుతుంది. ఓకే. వి అనేది మీకు రిమైనింగ్ పార్ట్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అవుతుంది. డివి. ఓకే. ఇక్కడ యూ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. యూని డిఫరెన్షియేషన్ చేస్తే డియూ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ డిఫరెన్షియేషన్ మైనస్ సైన్ ఎక్స్. ఓకే. డిఎక్స్. తర్వాత దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే వి ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఓకే. ఫార్ములా అప్లై చేస్తే యూ డివి ఈజ్ ఈక్వల్ టు యూవి మైనస్ ఇంటిగ్రేషన్ వి డివి.
ఓకే. ఫార్ములా అప్లై చేస్తే వి గెట్ ఐ ఈజ్ ఈక్వల్ టు యూవి అంటే మీకు ఈ పవర్ ఆఫ్ ఎక్స్ కాస్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ వి అనేది ఏంటి మైనస్ సైన్ ఎక్స్ డి సారీ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ డియు అనేది మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్. ఓకే. I is equal to e power of x cos x minus minus plus integration e power of x sin x dx. ఓకే. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మళ్ళీ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. ప్రాసెస్ అనేది మళ్ళీ ఇక్కడ రిపీట్ చేయాలి. అందువల్ల దీన్ని నేను ఈక్వేషన్ 1 అని తీసుకుంటాను. ఓకే. దీన్ని మీరు I1 అని తీసుకోండి. ఓకే. దీన్ని I1 అని తీసుకుంటే I1 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ e పవర్ ఆఫ్ x sin x dx. మళ్ళీ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేస్తే అకార్డింగ్ టు ఐలేట్ రూల్ మళ్ళీ u అనేది sin x అవుతుంది. ఓకే. రిమైనింగ్ పార్ట్ dv అనేది e పవర్ ఆఫ్ x అవుతుంది. e పవర్ ఆఫ్ x dx. ఓకే. u డిఫరెన్షియేషన్ du is equal to sin x డిఫరెన్షియేషన్ cos x dx. మళ్ళీ దీని ఇంటిగ్రేషన్ v is equal to e పవర్ ఆఫ్ x అవుతుంది. ఓకే. మళ్ళీ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అయితే అప్లై చేద్దాం. ఈ పార్ట్ అయితే నేను రిమూవ్ చేస్తాను. ఓకే. ఈ ఫార్ములాలో మళ్ళీ దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే I1 ఈజ్ ఈక్వల్ టు వి గెట్ u ఇంటూ v అంటే e పవర్ ఆఫ్ x sin x మైనస్ ఓకే ఇంటిగ్రేషన్ v అనేది e పవర్ ఆఫ్ x du అనేది cos x dx. ఓకే. ఇలా వస్తుంది. ఈ పార్ట్ నేను రిమూవ్ చేస్తా. ఇప్పుడు ఈ I1 ఏదైతే ఉందో దాన్ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేశారు అనుకోండి. ఓకే. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే I ఈజ్ ఈక్వల్ టు e పవర్ ఆఫ్ x cos x ప్లస్ ఓకే I1లో సబ్స్టిట్యూట్ చేశారనుకోండి వి గెట్ e పవర్ ఆఫ్ x sin x మైనస్ ఇంటిగ్రేషన్ e పవర్ ఆఫ్ x cos x dx. ఓకే. I ఈజ్ ఈక్వల్ టు e పవర్ ఆఫ్ x cos x ప్లస్ e పవర్ ఆఫ్ x sin x ఓకే మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ ఆఫ్ x cos x dx అంటే ఏంటి I ఇంతనే. ఓకే. కంప్లీట్ పార్ట్లో నేను I అని రిప్లేస్ చేస్తున్నా. ఓకే. ఇప్పుడు ఇంటిగ్రేషన్ అప్లై చేశాను కాబట్టి ప్లస్ సి తీసుకోండి. ఈ మైనస్ ఐని ఈ సైడ్ షిఫ్ట్ చేశారనుకోండి I ప్లస్ ఐ 2i అవుతుంది. ఇస్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ సైన్ ఎక్స్ ఓకే ప్లస్ సి. ఓకే. ఈ 2 నుండి డివైడ్ చేస్తే I ఈజ్ ఈక్వల్ టు 1/2 ఈ పవర్ ఆఫ్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ సి. మీరు కావాల్సింటే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ కామన్ తీసుకుంటే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ బై 2 ఓకే కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ఓకే ప్లస్ సి. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ సొల్యూషన్. ఇదైతే మనకి రిక్వైర్డ్ సొల్యూషన్ అయితే అవుతుంది. రిక్వైర్డ్ ఆన్సర్ అయితే అవుతుంది ఈ క్వశ్చన్కి. ఓకే. ఐ హోప్ మీకు ఇదైతే క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఎలా అప్లై చేయాలి ఈ క్వశ్చన్ కానీ. ఓకే. నెక్స్ట్ ఓకే ఫైనల్ క్వశ్చన్ అయితే చూడండి. లాస్ట్ క్వశ్చన్ I ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ tan ఇన్వర్స్ x dx ఉంది. ఓకే. అకార్డింగ్ టు హైలైట్ రూల్ I అనేది ఫస్ట్ వస్తుంది కాబట్టి మీరు ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఓకే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఫస్ట్ వస్తుంది కాబట్టి యూ చూజన్ యాజ్ tan ఇన్వర్స్ x ఓకే రిమైనింగ్ ఏదైతే ఉందో దాన్ని dvగా చూస్ చేసుకోండి. ఓకే. దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే du ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ x డిఫరెన్షియేషన్ 1/1 ప్లస్ x స్క్వేర్ అవుతుంది. ఓకే. dv ఇంటిగ్రేషన్ v ఈజ్ ఈక్వల్ టు dx ఇంటిగ్రేషన్ x. ఇప్పుడు ఫార్ములా ఇంటిగ్రేషన్ u dv ఈజ్ ఈక్వల్ టు uv మైనస్ ఇంటిగ్రేషన్ v du. ఈ ఫార్ములా అప్లై చేస్తే I ఈజ్ ఈక్వల్ టు u ఇంటూ v x tan ఇన్వర్స్ x మైనస్ ఇంటిగ్రేషన్ v అనేది x du అనేది 1/1 ప్లస్ x స్క్వేర్ dx. ఓకే. ఈ పార్ట్కి నేను I1 అని తీసుకుంటా సింప్లిఫై చేయడానికి. I1 ఈజ్ ఈక్వల్ టు దీనికి కావాలంటే ఈక్వేషన్ 1 అని తీసుకోండి. I1 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ x/1 ప్లస్ x స్క్వేర్ dx. ఓకే. ఇక్కడ సబ్స్టిట్యూషన్ మెథడ్ వాడితే 1 ప్లస్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు t అని తీసుకోండి.
దీని డిఫరెన్షియేషన్ 2x dx ఈజ్ ఈక్వల్ టు dt అయితుంది. ఓకే. ఈ x dx ఏమైతుంది మనకి dt/2. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఈ x dx ప్లేస్‌లో dt/2 రీప్లేస్ చేస్తాను. ఓకే. 1 + x² ప్లేస్‌లో t రీప్లేస్ చేస్తాను. వి గెట్ 1/2 ఇంటిగ్రేషన్ 1/t dt. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/t ఏంటి లాగ్ ఆఫ్ mod t అయితుంది ప్లస్ c. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/t లాగ్ ఆఫ్ mod t ప్లేస్‌లో 1 + x². ఓకే. 1 + x² అయితుంది ప్లస్ c. దిస్ ఈజ్ నథింగ్ బట్ I1. ఓకే. ఇప్పుడు I1 ప్లేస్‌లో ఈ ఆన్సర్ అయితే రీప్లేస్ చేయండి. మనకి ఫైనల్ సొల్యూషన్ అయితే వస్తుంది. మొత్తాన్ని ఎరేస్ చేసేస్తున్నా. ఇప్పుడు ఈక్వేషన్ 1 ఏమైతుంది? I ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ tan ఇన్వర్స్ x మైనస్ ఈ కంప్లీట్ ప్లేస్‌లో దీన్ని రీప్లేస్ చేస్తే 1/2 లాగ్ ఆఫ్ మోడ్ 1 + x². ఓకే. ప్లస్ c. ఇదైతే మనకి రిక్వైర్డ్ ఆన్సర్ అయితే అయితుంది క్వెషన్‌కి. ఓకే. ఐ హోప్ మీకు ఇంటిగ్రేషన్ బై బర్డ్స్ ఎలా అప్లై చేయాలో అర్థమైంది అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్‌ని అయితే సపోర్ట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.